హాయ్ అండి. దొండకాయ కట్ చేయడం, వండటం రెండు టైం టేకింగ్. ఈ టిప్స్ ఫాలో అవ్వండి, తొందరగా అయిపోతుంది. ఫస్ట్ దొండకాయలు హాఫ్గా కట్ చేసుకొని మిక్సీలో రివర్స్గా గ్రైండ్ చేసి కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీలో ఎక్కువ వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనము ఇలా నేను చూపిస్తున్న విధంగా మీరు గ్రైండ్ చేసుకున్నారంటే మీకు ఎక్కువ బాగా పేస్ట్లా కాకుండా మీకు కోర్స్గా గ్రైండ్ చేసుకోవచ్చు దొండకాయలని. తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ వేసి బాగా వేపుకోవాలండి. ఇందులో పప్పులు ఎక్కువ వేసుకుంటే బాగుంటాయి. జీలకర్ర కూడా వేసేసి తర్వాత మనం ఇలా కోసుగా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఈ దొండకాయలు చూసారు కదా, పేస్ట్లో లేదు, ముక్కలు ముక్కలుగానే ఉంది. సో వీటిని మనం బాగా పెద్ద సైజు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. సో ఈ ఉల్లిపాయలు కూడా ఆయిల్లో వేసేసి తొందరగా వేగడానికి ఉప్పు, పసుపు, కరివేపాకు వేసి బాగా వేపేసుకుంటున్నానండి. తర్వాత మనం దొండకాయలను కూడా వేసేసి స్లో కుక్లోనే కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టారంటే మాడిపోతుంది. మూత పెట్టేసి కొంతసేపు ఒక 10 మినిట్స్ అలా వదిలేసామంటే బాగా ఉడికిపోతుంది, తొందరగా కూడా అయిపోతుంది మనకి. సో తర్వాత చివర్లో కారం, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, గరం మసాలా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చండి, నచ్చితే బాగానే ఉంటుంది. సో నేనైతే టమాటో యాడ్ చేయలేదు. మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు కొబ్బరి కూడా వేసుకోవచ్చు, టమాటో కూడా వేసుకోవచ్చు, మీ స్టైల్లో మీరు కుక్ చేసుకోవచ్చు. సో తొందరగా అయిపోవాలి దొండకాయ అంటే ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా తొందరగా అయిపోతుంది. సో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్.